హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ మదర్ టీచర్. ఒకరోజు ఒక స్కూల్ కిడ్ ఒక లెటర్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వన్ డే ఏ స్కూల్ కిడ్ కేమ్ విత్ ఏ లెటర్ ఫర్ హిజ్ మామ్. మా టీచర్ ఈ లెటర్ను మీ అమ్మకు మాత్రమే ఇవ్వు అని చెప్పింది అని చెప్తాడు. మై టీచర్ టోల్డ్ మీ టు గివ్ దిస్ లెటర్ ఓన్లీ టు యువర్ మామ్. వాళ్ళమ్మ మౌనంగా ఆ లెటర్ చదివి కన్నీళ్లు పెట్టుకుంది. హిజ్ మామ్ రెడ్ ద లెటర్ అండ్ గాట్ టీయర్స్ ఇన్ హర్ ఐస్. ఆ లెటర్లో ఏమి రాశారో చెప్పమని ఆ అబ్బాయి వాళ్ళమ్మని అడుగుతాడు. హీ ఆస్క్డ్ హిజ్ మామ్ వాట్ ద లెటర్ సెడ్. వాళ్ళమ్మ గట్టిగా లెటర్ చదవడం ప్రారంభించింది. హిజ్ మామ్ బిగాన్ టు రీడ్ ద లెటర్ అలౌడ్. ఆ లెటర్లో ఈ విధంగా ఉంది. మీ అబ్బాయి గొప్ప మేధావి. యువర్ కిడ్ ఈజ్ ఎ జీనియస్. అంత గొప్ప మేధావికి చదువు చెప్పగలిగేంత గొప్ప స్కూల్ మాది కాదు. టు టీచ్ దట్ జీనియస్ అవర్ స్కూల్ ఈజ్ నాట్ దట్ గ్రేట్. అంత గొప్ప టీచర్లు కూడా మా వద్ద లేరు. వూ డోంట్ హ్యావ్ దట్ గ్రేట్ టీచర్స్ టూ. మీ పిల్లవాడికి మీరే చదువు చెప్పుకోండి. టీచ్ యువర్ సన్ యువర్ సెల్ఫ్. ఆమె అలాగే ఆ రోజు నుండి స్కూల్ వాళ్ళు రాసిన లెటర్లో చెప్పిన విధంగా పట్టుదలతో అంకిత భావంతో చదువు చెప్పింది. దట్ డే ఆన్వర్డ్స్ షీ టాట్ హిమ్ విత్ డివోషన్ అండ్ డెడికేషన్. సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అతని చదువు పూర్తయిన తర్వాత అప్పటికే వాళ్ళమ్మ చనిపోయింది. హిజ్ మామ్ వాజ్ నో మోర్ బై దెన్. అతను ఒక ప్రపంచంలోనే గొప్ప సైంటిస్టులో ఒకటిగా ఎదిగాడు. హీ వాజ్ గ్రోన్ అప్ టు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఒకరోజు వాళ్ళమ్మ పెట్టెలో దేనికోసమో వెతుకుతూ ఉండగా ఆ చిన్ననాటి లెటర్ అతనికి కనిపించింది. వన్ డే వైల్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఇన్ హర్ బాక్స్ హీ ఫౌండ్ ద సేమ్ ఓల్డ్ లెటర్ విచ్ హీస్ టీచర్ రోట్. ఆ లెటర్లో ఇలా ఉంది. ద లెటర్ సెడ్ లైక్ దిస్. మీ అబ్బాయికి చెవుడు. యువర్ సన్ ఈజ్ హార్డ్ ఆఫ్ లిసనింగ్. మీ అబ్బాయి మందబుద్ధి. యువర్ సన్ ఈజ్ హార్డ్ ఆఫ్ లెర్నింగ్. మీ అబ్బాయి ఒక మానసిక రోగి. యువర్ సన్ ఈజ్ మెంటల్లీ ఇల్. దానికి తోడు విపరీతమైన అల్లరి. అబవ్ ఆల్ ఈజ్ టూ నాటీ. అతనికి చదువు చెప్పడం వృధా. అతనికి చదువు రాదు. ఈ కాంట్ బి ఎడ్యుకేటెడ్. వేస్ట్ ఆఫ్ టైం టు టీచ్ హిమ్. మీ అబ్బాయిని ఇంకెంత మాత్రం మా స్కూల్లోకి రానివ్వము. వీ వోంట్ లెట్ హిమ్ కమ్ టు స్కూల్ ఎనీమోర్. ఆ క్షణమే అతనికి అర్థమైంది వాళ్ళమ్మ లెటర్లోని విషయాన్ని మార్చి తన కోసం అలా ఎందుకు చదివిందో. దట్ మూమెంట్ హీ రియలైజ్డ్ దట్ why his mom changed the context of the letter for him. ఆ అబ్బాయి మరెవరో కాదు, ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిషన్. ద కిడ్ వాజ్ నన్ అదర్ దాన్ ద వరల్డ్ ఫేమస్ థామస్ ఆల్వా ఎడిషన్. లైట్ బల్బుతో పాటు వందలాది ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి ఎంతో మేలు చేశాడు. He invented not only light bulb but also hundreds of other discoveries and contributions to the world. ఆ రోజు వాళ్ళమ్మ లెటర్లో ఉన్నది ఉన్నట్లు చదివి ఉండింటే అతను అంత గొప్ప సైంటిస్టు అయి ఉండేవాడు కాదేమో. ఇఫ్ హిజ్ మామ్ రెడ్ ద లెటర్ యాజ్ ఇట్ ఈస్ దట్ డే హీ మైట్ నాట్ హ్యావ్ బికమ్ దట్ గ్రేట్ సైంటిస్ట్. కీడు కలిగించే నిజాలు చెప్పడం కన్నా మేలు కలిగించే అబద్ధాలు మిన్నా. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు టెల్ ద హార్ట్ఫుల్ వర్డ్స్ విచ్ కాజ్ పెరిల్. ఇన్స్టెడ్ ఇట్ ఈస్ బెటర్ టు టెల్ ద లైస్ విచ్ కాజ్ గుడ్. తల్లిదండ్రులు ఒకవేళ తమ పిల్లలు చదువులో వెనుకబడి ఉంటే ఎలా మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి ఈ కథ విన్న తర్వాత. సో మాటలు అనేటివి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ప్రేమతో మాట్లాడండి. స్పీక్ ప్యాషనేట్లీ. ఆలోచించి మాట్లాడండి. స్పీక్ ఆఫ్టర్ థింకింగ్. అర్థం చేసుకుని మాట్లాడండి. స్పీక్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్. మంచి మాట్లాడండి. స్పీక్ గుడ్. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి. స్పీక్ ఆఫ్టర్ లిజనింగ్ కంప్లీట్లీ. నవ్వుతూ మాట్లాడండి. స్పీక్ విత్ ఏ జెంటిల్ స్మైల్. మనసు విప్పి మాట్లాడండి. స్పీక్ యువర్ మైండ్ అండ్ హార్ట్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి. స్పీక్ ద థింగ్స్ వితౌట్ మనిపులేటింగ్ దెమ్. తెలివిగా మాట్లాడండి. స్పీక్ స్మార్ట్. మనసు నొప్పించకుండా మాట్లాడండి. స్పీక్ వితౌట్ హర్టింగ్. వాళ్ళ మూడ్ తెలుసుకుని మాట్లాడండి. స్పీక్ ఆఫ్టర్ నోయింగ్ దేర్ మూడ్. తక్కువగా మాట్లాడండి. స్పీక్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్. నిరాశను కలిగించే మాటలు మాట్లాడకండి. డోంట్ యూస్ డిస్కరేజింగ్ వర్డ్స్. ఉత్సాహాన్ని ఇచ్చే మాటలు మాట్లాడండి. యూజ్ ఎంకరేజింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.